హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను బెండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ బెండకాయ పచ్చడి మా అమ్మ చాలా బాగా టేస్టీగా చేసేది, మా పల్లెటూరు స్టైల్లో. నేను కూడా ఈరోజు ట్రై చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను పావు కిలోకు కొంచెం తక్కువ, అంటే ఒక 150 గ్రాముల వరకు బెండకాయలను తీసుకొని కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని శుభ్రంగా ఇలా ముక్కలుగానైతే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని కడిగి ఇందులో వాటర్ పోసి అయితే నానబెట్టుకుంటున్నా. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక చిన్న కడాయి అయితే పెట్టుకుంటున్నా. కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నూనె వేడయ్యాక ఇందులోకి అయితే నేను ఇలా ఎర్రమిరపకాయలతో చేసుకుంటున్న పచ్చడి. ఇందులోకి పచ్చిమిర్చి కంటే ఇవి రెడ్ మిరపకాయలే బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది వేసుకుంటేనే. అందుకనే ఇవైతే ఇలా చుంచుకొని వేసుకోవాలి. అలా అయితే వీటిలో ఉన్న గింజలు కూడా బాగా నూనెలో వేగిపోతాయి. అందుకనే ఇలా మధ్యలకు కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఇందులోకి ధనియాలు గిన ఏం అవసరం లేదండి, ఇలా సింపుల్గా ఇవే వేసుకోవాలి. నేనైతే ఎండుమిరపకాయలు ఒక 7 నుండి 8 అయితే తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు మీకు తగినన్ని చూసుకోండి. ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇదే నూనెలోకి బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నాము. బెండకాయ ముక్కలను అయితే మంచిగా నూనెలో వేయించాలి. ఇలా బెండకాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా. ఇప్పుడు మిరపకాయలుని బెండకాయ ముక్కలు అయితే చల్లారిపోయాయి. ఇందులోకి మిక్సీ జార్లోకి ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాం. వీటిని ఫస్ట్ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాము. ఇది ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి నెక్స్ట్ బెండకాయ ముక్కలు కూడా వేసి ఫస్ట్ ఒకసారి అయితే మళ్ళీ పట్టుకుందాము. ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు, ఈ వాటర్ మొత్తం ఇలానే వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలానైతే మొత్తం మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది. ఇలా పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. నెక్స్ట్ పచ్చడి తాలింపు కోసం అయితే ఇలా చిన్న కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక స్పూను ఆయిల్ అయితే తీసుకుంటున్నా. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక ఎండుమిర్చి, చిన్న స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, నెక్స్ట్ ఒక 4 రెమ్మల కరివేపాకు, ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా బరకగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒకటి కలుపుకుందాం. ఇందులోకి పసుపు ఏం అవసరం లేదండి, ఇలా నార్మల్గా తాలింపు వేసుకొని పచ్చళ్ళలో వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు అంతా పచ్చళ్ళలో వేసుకొని అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాము. ఫైనల్గా బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చిన్నగా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పటి నుండి మీరైతే మార్కెట్కి వెళ్ళి బెండకాయలు తెచ్చిన ప్రతిసారి ఫ్రైయో పులుసో కాకుండా బెండకాయ చట్నీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది.
ఒకసారి మీరు కూడా ఈ చట్నీ అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.